అందరికీ నమస్కారం. ఒక చిన్న ప్రేయర్ చెప్పేస్తాము. ఇక్కడ చేరి ఉండే ప్రతి తల్లిదండ్రులు కూడా మంచి బిడ్డ అంటే మంచి ఆరోగ్యం, మంచి తెలివితేటలు, మంచి గుణాలతో దీర్ఘాయుష్గా ఉండే బిడ్డని కుటుంబానికి, సమాజానికి మంచి గిఫ్ట్గా ఇవ్వాలి అనే సంకల్పం గట్టిగా ఆ తల్లిదండ్రులకి, పక్కన ఉండే పెద్దవాళ్ళకి అందరికీ రావాలి. అట్లనే ప్రెగ్నెన్సీ అంతా కూడా స్మూత్గా, హ్యాపీగా ఉండి ఈజీగా, సేఫ్గా నార్మల్ డెలివరీ చేసుకొని మంచి బిడ్డగా తీసుకుంటారు అని ప్రార్థిస్తున్నాను. ఇప్పుడు మనం ఇక్కడ డెలివరీ అయిన వాళ్ళు వాళ్ళ ఫీడ్బ్యాక్స్ చెప్తారు. ఇప్పుడు వీళ్ళు చెప్పే మాటలంతా కూడా బాగా మనసు పెట్టి వినండి. ఎందుకంటే ప్రెగ్నెన్సీలో చాలా డౌట్స్ అట్లా వస్తుంది. ఒక్కొక్కసారి ఎవరి దగ్గర అడిగినా కూడా అది అంతగా క్లియర్ అవ్వదు మనకి. వీళ్ళు వాళ్ళ ఎక్స్పీరియన్స్ చెప్తారు కాబట్టి మనకు ఉండే డౌట్స్ కొన్ని క్లియర్ అయిపోతుంది. ఇంకోటి, మనకు ఉండే కొన్ని, నేను ఇట్లా చేయగలనా లేదా, నా డౌట్ వదిలిపెట్టనా లేదా, నా భయం పోతుందా లేదా, నేను చేసుకోగలుగుతానా లేదా, నేను డెలివరీ చేసుకుంటానా లేదా, నేను బిడ్డని పెంచగలుగుతానా లేదా, ఇటువంటి డౌట్స్ మనకి ఉంటుంది. మనం ఒక్కొక్కసారి ఎవరిని అడగము. ఒక్కొక్కసారి అడిగినా మనకి తృప్తి అయిన సమాధానం దొరకదు. వీడియోస్ చూసినప్పుడు మనకు అది దొరుకుతుంది. ఇప్పుడు వాళ్ళ ఎక్స్పీరియన్స్ మనం నేరుగానే వింటున్నాం. వీడియో చూడడం ఒక అనుభూతి అయితే, నేరుగా దాన్ని విన్నప్పుడు చాలా బాగుంటుంది. నాకు కూడా ఏంటంటే, మాకు తెలుసు, మాతోనే వచ్చినారు, మాతోనే డెలివరీ, కానీ వాళ్ళు చెప్పినప్పుడు విన్నప్పుడు వాళ్ళ స్టోరీనితో పాటే మనం కూడా నడిచి వాళ్ళతో విన్నప్పుడు అది ఒక సంతోషం, అదొక కాన్ఫిడెన్స్ ఇస్తుంటుంది. అట్లా విన్న వాళ్ళందరికీ కూడా మనం కూడా ఇట్లానే చేసుకోవాలి. వేరే వాళ్ళకి కూడా మనం చేపించాలి. ఎందుకు మీ అందరికీ అది కావాలంటే, ఒక డెలివరీ అయ్యి హ్యాపీగా మనం కాన్ఫిడెంట్గా చేసినప్పుడు వేరే వాళ్ళకి మనం చెప్పగలుగుతాం. చాలా మందికి అది తెలీదు. ఏదో ట్రీట్మెంట్ తీసుకుంటారు, టాబ్లెట్ వేస్తే అయిపోతుంది అనుకుంటారు. అది కాదు. మనలోనే ఎంత మార్పు వస్తుంది, ఎంత చేంజ్, ఆ హ్యాపీనెస్, ఆ కాన్ఫిడెన్స్ వాళ్ళు చెప్పినప్పుడే ఆ పరివర్తన జరిగేటట్టు అది మన ప్రతి వాళ్ళకి కూడా జరుగుతుంది. కానీ అది ఈజీనే, అది పెద్ద విషయం కాదు అని ఆ ఆలోచనకి మనకు అలవాటు అయ్యేదానికి వీడియోస్ ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది. అందుకని వీడియోస్ చూడడం, బుక్ చదవడం, తర్వాత చెప్పిన డయట్, ఎక్సర్సైజ్, మెడిటేషన్ ఇటువంటివి చేయడం మనస్సుకు ప్రశాంతత ఇచ్చి చాలా కాన్ఫిడెన్స్ తీసుకొస్తుంది. విజయసాయి. యాక్చువల్గా అయితే 3 months నుంచే నాకు వామిటింగ్స్ అనేవి స్టార్ట్ అయ్యాయి. కానీ అంటే బెడ్ మీద నుంచి ఇలా కామెడలు నిలబడకుండా అలా అయిపోయింది. రోజు ఇక్కడికి వచ్చి సిలైన్స్ అవన్నీ పెట్టించుకుంటా ఉన్నాను. 8 months వచ్చినాక నుంచి మీరు టాక్ టు బేబీ చేయండి అని చెప్పన్నారు. సో అప్పటి నుంచి నేను బేబీకి చెప్పుకుంటా ఉన్నాను, నాన్న వామిటింగ్స్ తగ్గలరా ప్లీజ్ అని. మళ్ళీ అంటే మంచి మాటలు, అంటే వీడియోస్ చూసి, బుక్స్ చదివి అన్నీ చెప్తా వచ్చాను. డెలివరీకి కూడా భయం ఉండకూడదు అని, అంటే ఇక్కడ నర్సెస్ అందరూ చెప్తా ఉన్నారు, మీరు చెప్తా ఉన్నారు. సేమ్ అలాగే చెప్పుకుంటా అన్నా. మా ఇంట్లో వచ్చి నేను, మా మమ్మీ ఇద్దరం బేబీకి చెప్పుకుంటా వచ్చాము. ఇంకా డెలివరీ అయ్యే ముందు నుంచి ఫుడ్ బాగా తింటున్నా, వామిటింగ్స్ అనేవి తగ్గిపోయాయి. లాస్ట్కి డెలివరీ అయిన 25 days కల్లా మళ్ళీ లేసి తిరిగేసాను. బాగా కూర్చోవడము, లేయడము బాగా తిరిగేసాను. తర్వాత వచ్చి బేబీకి చెప్పుకుంటా నేను కడుపులో ఉండేటప్పుడు, నాన్న మనం ఎప్పుడు రచ్చ చేయకూడదు, మన పని మనం చేసుకోవాలి, ఎవరైనా ఉంటే ఆడుకోవాలి, లేకపోతే సైలెంట్గా ఉండాలి ఫీడింగ్ తీసుకొని అని. సో సేమ్ అలాగే తను ఫీడింగ్ చేసుకొని తన పాటికి తను సైలెంట్గా ఉంటుంది. నాకు అసలు ఆ టెన్షనే ఉండదు.
మిల్క్ తీసుకుంటది, తన పాటికి తను సైలెంట్ గా ఉంటది. మనం వెళ్ళి ఆడుకుంటే తను అంత ఆడుకుంటది, లేకపోతే నిద్రపోతుంది. నైట్ లో స్టార్టింగ్ లో అయితే ఎక్కువ ఏడుస్తూ ఉండేది మేడం, మీకు కూడా వచ్చి చెప్పాను. తర్వాత మీరు బేబీకి చెప్పండి అన్నారు. 2 months దాకా కొద్దిగా ఇబ్బందిగా ఉండింది. తర్వాత నుంచి నైట్ 9:30 కల్లా నిద్రపోతుంది, మార్నింగ్ 6కి లేస్తుంది. కానీ చెప్పంగా కొంచెం చేసింది కదా, ఒక 1 month అయినా చెప్పింటారు కదా. అప్పుడు ఏంది ఊరికే చెప్తే ఇది చాలా ప్రాబ్లం అనిపిస్తుంది. ఎందుకంటే ప్రెగ్నెన్సీలోనే మనం చెప్పేసేయమంటాము. ప్రెగ్నెన్సీ డెలివరీ మనకి ఎంత ఇంపార్టెంటో డెలివరీ తర్వాత కూడా అంతే ఇంపార్టెంట్. సో అందుకనే మనం డెలివరీకి ముందు ప్రెగ్నెన్సీలో లాస్ట్లో చెప్పేసేయమంటాం. నైట్ బాగా నిద్రపోవాలి, 11కి పడుకొని మార్నింగ్ 5కి అట్లా లేయాలి. అంత 6 hours 5 hours నిద్ర తల్లికి బిడ్డకి బాగుండాలి. ఫీడింగ్ బాగా తీసుకోవాలి. ఇది 2 కానీ బాగా ఉండి పేచి పెట్టకుండా బేబీ తీసేసుకుంటే మనకి పెంచడం పెద్ద ప్రాబ్లం ఉండదు. వేరే వాళ్ళ మీద అంత డిపెండ్ అవ్వాల్సిన అవసరంలా. సో ఎక్కువ ఏడవకూడదు, అవసరమైతేనే ఏడవడం. తర్వాత యూరిన్ మోషన్ పాస్ చేస్తే వెంటనే సిగ్నల్ ఇవ్వాలి అంత పోయేటప్పుడే. సో దట్ మనకి గుడ్డలు ఎక్కువ తడిచిపోకుండా అది అలవాటు అయిపోతుంది, టాయిలెట్ ట్రైనింగ్ ఈజీగా వచ్చేస్తుంది. సో ఇది మనకి అందరి దగ్గర పోవాలి. ఇటువంటిది లాస్ట్లో మనం చెప్పే కొద్దీ ఎందుకంటే ఫస్టే ఎందుకు వద్దంటామంటే మనం టాక్ టు బేబీలో మనలో ఒక అలవాటు అయిపోయి ఉంటుంది. అలవాటు అయిన తర్వాత అప్పుడు లాస్ట్లో చెప్తే అప్పుడే మనకు అవసరం. ఇప్పుడు పుట్టిన తర్వాత మనకి ఫీడింగ్ ఈజీగా వస్తుంది. ఫీడింగ్ మనం బేబీ తీసుకోగలదు మనం అది చెప్పేటప్పుడు. ఎందుకు ఇది ప్రత్యేకంగా చెప్తున్నానంటే ఇంట్లో పెద్దవాళ్ళకి ఇప్పుడు అంత ఓపిక ఉండట్లా. ఒక్కసారి కొద్దిగా బేబీ ఏడ్చి, అందుకే నేను చెప్తాను డిశ్చార్జ్ అయ్యే లోపల ఫీడింగ్ పట్టించడం కొంచెం బాగా నేర్చుకొని పొండి అని. కొన్నిసార్లు బేబీ ఏడుస్తుంది అంటే వెంటనే పైపాలు పోసేస్తారు. ఏడుస్తుంది ఏదో అంటే కొంచెం ఓపికగా పట్టించడం అనేది. ఇంకోటి ఫస్ట్ వాళ్ళ నోటి నుంచి వచ్చే మాటనే పాలు రావట్లా. అది పదే చెప్పి దాన్ని నిజం చేసేస్తున్నారు. వాళ్ళతో చెప్పి వాళ్ళలో మార్పు తీసుకురావడం మనకి కష్టంగా ఉంది. ఎందుకంటే ఇంట్లో ఉండే పెద్దవాళ్ళందరికీ ఒక ఇది ఏంటంటే హాస్పిటల్కి పోతున్నాము, అన్నీ వాళ్ళు చూసుకోవాల్సింది, మా బాధ్యత మేమేమి చూసుకోము, అది మా బాధ్యతే కాదు, మాకేం తెలియదు కూడా. చాలామంది క్లియర్గా చెప్పేస్తున్నారు. చాలా కాలం అయింది పాలంతా పట్టించి మాకు. వాళ్ళకి అట్లా చెప్పలేకపోతున్నాం. అందుకనే ఏం చెప్తున్నాం, అవసరం మీది. మీ బిడ్డని మీరు ఎక్కువగా చూసుకునేటట్టు కొంచెం హెల్పే వాళ్ళ దగ్గర నుంచి ఉంటే మీకు పెంచడం పెద్ద ఇబ్బంది లేకుండా ఉంటుంది. తర్వాత టాక్ టు బేబీ బాగా మాట్లాడండి. ఫస్టే బేబీ కళ్ళు చూసి మాట్లాడే కొద్దీ బేబీకి అర్థం అవుతుంది. అప్పుడు ఒక 2nd 3rd monthలే అని మనకి రెస్పాన్స్ ఇవ్వాలి. అటు తీసుకొచ్చేస్తే మనకి మాటలు త్వరగా వచ్చేస్తుంది. మాటలు త్వరగా వచ్చినప్పుడు అట్లా రెస్పాండ్ అవ్వడం అంటే బ్రెయిన్ స్టిమ్యులేట్ అవుతుంది, థింకింగ్ ఇంటెలిజెన్స్ బాగా వస్తుంది. అందువల్ల టాక్ టు బేబీ ప్రెగ్నెన్సీలో ఎంత బాగా చేస్తున్నామో కంటిన్యూ చేయండి. అంతే ఫ్యామిలీ మాట్లాడితే ఇంకా మనకి మంచిదన్నమాట అది. సో ఇది ఎందుకు ఇది చెప్తానంటే, ఒక్కసారి 2 సార్లు ఆ 2-3 days ఒక్కొక్కసారి ఇది చెప్పకపోతే ముందే ఫీడింగ్ బాగా తీసుకోవాలి అని మనం హోల్ హార్టెడ్గా చెప్తే బేబీ బాగా వింటది. ఫీడింగ్ మనకి బాగా వచ్చేస్తుంది. ఫీడింగ్ ఇవ్వడం కూడా పెద్ద ఇబ్బంది ఉండట్లా. కొన్నిసార్లు మనకి భోంచేసిన తర్వాత తల్లి ఆహారం తీసుకున్న తర్వాత ఫీడింగ్ ఇచ్చే కొద్దీ అప్పుడే వస్తుంది అనమాట. అంతవరకు వెయిట్ చేసే ఓపిక ఉండట్లా, రావట్లేదు. సో మనం ఎందుకంటే పైపాల్ అవైలబిలిటీ ఉంది, మనం పోసేస్తాం. అదే ఉందే కానీ మనం తల్లిపాలు అంటే ఆ ఓపిక, ఆ సహనం అనేది కొద్దిగా అలవాటు మర్చిపోయింది అంతే. అందుకని ఏంటంటే ఇది మనదే బాధ్యతగా మనం తీసుకుంటే అది ఈజీగా ఉంటుంది. నేను ఎందుకు అడుగుతున్నా అంటే ఆ 1 month కూడా అంటే 2 months బేబీ నైట్ నిద్రపోవట్లా, అయినా ఎట్లా నువ్వు మళ్ళీ చెప్తూ ఉన్నావా
మళ్ళీ లేదు ఇది చెప్తున్నా. వింటం లేదు, ఇది ఇంతేమో, ఇట్లనే ఉండిపోతుందేమో, నైట్ అంతా నిద్రపోదేమో అట్లా. లేసి నవ్వేటప్పుడు మన వైపు చూసేటప్పుడు అప్పుడు చిన్నగా చెప్తా వచ్చాను. సడన్ గా తను నైట్ 9 నిద్రపోతే మనం ఫీడింగ్ ఇచ్చేదానికి లేపినా కూడా లేసేది కాదు. ఎర్లీ మార్నింగ్ 6 కి అట్లా లేసేది, ఫీడింగ్ తీసుకునేది. ఎర్లీ మార్నింగ్ 6 కి లేసి ఫీడింగ్ తీసుకునేది. ఎవరు ఏం చెప్పినా అబ్జర్వ్ చేసేది, సైలెంట్ అయిపోతుంది. సో నీ మాట వింటుంది అనేటప్పుడు అది గమనిస్తుంది అనేది నీకు అర్థమైంది. ఇప్పుడు అయితే అని చెప్తుంది. ఇప్పుడు ఎన్నో మంత్? 5th మంత్. ఓకే, మంచిది. ఇంకా అట్లానే మాట్లాడండి. ప్రెగ్నెన్సీ పాట అంత మెల్లగా బేబీని చూస్తూ రాగాలి. సో మెల్లగా తను కూడా మనతో పాటే ఉంటుంది. ప్రెగ్నెన్సీ విన్న పాట కంపల్సరీ ఆ బేబీకి ఒక 2-3 ఇయర్స్ రోజు ఒకసారి అయినా చేసి తర్వాత వాళ్ళే పాడేటట్టు వాళ్ళకి అలవాటు చేసేసేయాలి. అదొకటి. సో డెలివరీ గురించి చెప్పు, ఏమనుకున్నాము, ఎట్లా అయింది డెలివరీ? అంటే అందరూ అడిగారు, అంటే సిజరీన్ అంటే చాలా భయం వేస్తుంది, ఎలా ఉంటుందో తెలీదు, 2 డేస్కి లేసి కూర్చోలేరు, ఒక 1 year పడుతుంది అని చెప్పన్నారు. కానీ నేను ధైర్యంగా ఉన్నాను. అయితే ఇంకా ఆపరేషన్కి వెళ్ళేటప్పుడు కూడా విజయసాయి నేను ఆపరేషన్ అయింది నీకు? మీరు 2-3 days ట్రై చేస్తాము ఉండండి అని చెప్తే కూడా మా ఇంట్లో ఫోర్స్ చేశారు. అందువల్ల ఎందుకని? మంచి టైం పోతుంది అలా. ఓకే. డెలివరీకి వెళ్ళేటప్పుడు కూడా భయంగా ఉన్నింది. సో అయితే నేనున్నాను, నేను చూసుకుంటాను, నువ్వేం భయపడొద్దు అని చెప్పన్నారు మీరు. సో అలా డెలివరీ కూడా ఫ్రీ అయిపోయింది. 3rd day కల్లా లేసి కూర్చున్నాను. 25 days మా పాప బార్సాల కల్లా బాగా లేసి తిరుగుతా అలా ఉన్నాను. టాబ్లెట్స్ 5 months వాడాను. ఫ్రీగా ఉంది. అవును, ప్రెగ్నెన్సీలో ఫస్ట్ నీకు వామిటింగ్ ఇదంతా అట్లా ఉండేది కదా, అప్పుడు మనకేమనిపిస్తుంది? మనం వీక్ గా ఉన్నాము, ఏం చేసుకోలేము, అట్లా అంతా అనిపిస్తుంది కదా. మెడలు నిలబడకుండా ఉన్నాయి మేడం, నాకు బెడ్ మీదే ఉన్నాను, రోజు సిలైన్లే పెడుతున్నారు. అప్పుడు మీరు లేదు బేబీకి చెప్పు అని చెప్పారు. బేబీకి చెప్తూ ఉన్నాను. నేను నమ్మే గాడ్ వెంకటేశ్వర స్వామికి, దుర్గమ్మకి చెప్పుకుంటా ఉన్నాను. కానీ బయట అందరూ వచ్చి ఈ మాదిరిగా వామిటింగ్స్ అవుతున్నాయి, డెలివరీ తీసేయండి అని చెప్పారు. ప్రెగ్నెన్సీ తీసేయండి అని చెప్తే లేదు నేను ఉంచుకుంటా, నేను భరిస్తాను అని చెప్పి 8th month నుంచి వామిటింగ్స్ పూర్తిగా తగ్గిపోయా, అన్నీ తింటా వచ్చాను. అందరూ అప్పటికి భయపడతా ఉన్నారు బేబీ ఎలా పుడుతుందో ఏంటో అని. కానీ బేబీ మాత్రం హెల్తీగా బాగా పుట్టింది ఆ రోజు. నువ్వు పక్కన వాళ్ళు అట్లా ధైర్యం చెప్పకుండా వాళ్ళు భయపడినప్పుడు నువ్వు ఎట్లా ధైర్యంగా కొంచెం అనుకున్నావు? నేను కొద్దిగా బేబీ మీద హోప్స్ పెట్టుకున్నాను, మీ పైన హోప్స్ పెట్టుకున్నాను మేడం. అందువల్ల నాకు భయం లేదు. అందరు చెప్పారు సిజరీన్ కదా ఎట్లా భయపడతావా అని. లేదు మేడం ఉన్నారు చూసుకుంటారు అని చెప్పాను. ఎందుకని ఇప్పుడు మా మీద స్టాఫ్ అందరి మీద నీకు ఒక అంటే మంచిగా మాట్లాడతారు, అన్నీ అంటే చిన్నగా చెప్తారు, భయపడబడలేదు అని. అందులో నాకు వామిటింగ్స్ అయ్యేటప్పుడు అందరికీ చాలా ఇరిటేషన్ వస్తుంది మేడం, ఏంది ఈ పాపకు రోజు వామిటింగ్స్ రోజు వచ్చి పెట్టించుకుంటారు. కానీ వాళ్ళు మంచిగా రిసీవ్ చేసుకున్నారు నన్ను. మళ్ళీ అన్నీ మంచిగా లేదు ఇలా ఫుడ్ తీసుకో, చిన్నగా లిక్విడ్స్ అని చెప్పారు. సో అలా తీసుకున్నాను మేడం. ఎంత నీకు కొంచెం హాస్పిటల్ అంటే భయంగా అనిపించలేదా? లేదు అంటే ఎప్పుడు క్లీన్గా ఉంటుంది, స్టాఫ్ అందరూ మంచిగా మాట్లాడతారు, ఇంట్లో వాళ్ళు మాట్లాడినట్టు. ఇంకోటి ఇంజెక్షన్ అంటే కూడా నాకు భయం మేడం, అలాంటిది నేను సిలైన్లు పెట్టించుకొని ఆపరేషన్ చేయించుకున్నాను. ఎందువల్ల నీ వల్ల అయింది అనుకుంటున్నావు? ఫస్ట్ హోప్ మీ పైన పెట్టుకున్నాను మేడం. సెకండ్ వచ్చి రోజు బేబీకి చెప్పుకుంటా అన్నాను, నాన్న నువ్వు బాగా పుట్టాలి, హెల్తీగా ఉండాలి, మమ్మీ ఏం ఫుడ్ తీసుకోలేదు, అందరూ నెగిటివ్గా మాట్లాడుతున్నారు అని చెప్తూ ఉన్నాను. మళ్ళీ మా మమ్మీ నాకు బాగా ధైర్యం చెప్తా అన్నారు ఇంట్లో కూర్చొని. సో అలా బేబీ హెల్తీగా పుట్టింది మేడం. బేబీ వెయిట్ ఎంత? బేబీ వెయిట్ 2.5 ఉన్నింది మేడం. ఒక అంటే మంచినీళ్ళు కూడా తాగలేని అంత స్టేజ్ లో ఉన్నాను మేడం నేను. అలా బేబీకి చెప్పుకుంటూ ఉంటే మంచి వెయిట్ గా బాగా పుట్టింది. మేడం వాళ్ళని కూడా అడిగా, ఏంటి బేబీ నాకు ఫుడ్ లేదు ఎలా అంటే, నీలో ఉన్న ఫుడ్ ముందు తినింది బేబీకి వెళ్ళద్ది, ఏం భయపడబడలేదు అని చెప్పన్నారు. సో ఇప్పుడు నీలాగా కొంచెం మనకి డౌట్, మనమే కొంచెం ఇట్లా ప్రాబ్లం ఉన్నప్పుడు భయం అనిపిస్తుంది, అటువంటి వాళ్ళకి నీ సలహా ఏంటి?
అంటే ఫస్ట్ది బేబీకి బాగా చెప్పుకోవాలి మేడం. నెక్స్ట్ ఇంకోటి దేవుడికి బాగా చెప్పుకోవాలి, దేవుడా మమ్మల్ని కన్నీ వెళ్ళ రక్ష కాపాడండి, మీరే ముందు ఉండండి అని. నెక్స్ట్ మీ పైన కొద్దిగా హోప్స్ పెట్టుకోవాలి, కొద్దిగా మేము ధైర్యంగా ఉండాలి మేడం. ఓకే ఓకే. అలా నీకు ఎప్పుడు టాక్ టు బేబీ మీద ఒక నమ్మకం వచ్చింది? నేను స్టార్టింగ్ మాట్లాడేదాన్ని కాదు మేడం. ఒక 8 months దాకా నేను మాట్లాడేదాన్ని కాదు. వామిటింగ్స్ వల్ల మెడల్ నిలబడక బెడ్ మీదే ఉండేదాన్ని. తర్వాత ఎందుకో ఇంతలా చెప్తున్నారు, వీడియోస్ చూస్తున్నాము, ఒకసారి ట్రై చేద్దాము అని చెప్పి బాగా చెప్తా వచ్చాను మేడం. నాన్న సైలెంట్ గా ఉండాలి, వామిటింగ్స్ మమ్మీకి తగ్గిపోవాలిరా, చాలా పెయిన్ ఫీల్ అవుతుంది, ఎవరేం చెప్పినా పట్టించుకోవద్దు అని. సో అలా తగ్గిపోయింది మేడం. నువ్వు చెప్పిన ఎన్ని రోజులకు తగ్గింది? 8th month స్టార్టింగ్ లో చెప్పాను మేడం. 8th month ఎండింగ్ కల్లా బాగా ఫుడ్ తీసుకుంటా ఉన్నాను. డెలివరీకి కూడా ఏం ఫియర్ లేకుండా అయిపోయింది. అది ఖచ్చితంగా టాక్ టు బేబీ వల్లనే అనేది ఎట్లా చెప్పగలుగుతావు? మామూలుగా కూడా తగ్గిపోయి ఉండొచ్చు కదా. అంటే మనం ఏమైనా బేబీకి చెప్పేటప్పుడు తను మనకి స్టమక్ లో రెస్పాండ్ ఇచ్చేది మేడం, మూమెంట్స్ ఇచ్చేది. మిగతా అప్పుడు సైలెంట్ గా ఉండిపోయేది. ఏమైనా మనం హ్యాండ్ పెట్టుకొని చెప్తా అంటే తను ప్రతి ఒక్కటి రెస్పాండ్ ఇచ్చేది మనకి. అలా నాకు ఓ టాక్ టు బేబీ వల్లే అని తెలిసింది. అంటే నేను ఎప్పుడైతే తనకి అన్ని చెప్తా అన్నానో తను ఫ్రీగా తిరిగేది, లేకపోతే ఒక సైడ్ ఉండిపోయేది. ఓకే, 8 months వరకు కూడా అంత మూవ్ అయ్యేది. కానీ నేను చెప్తే వింటద్దా వినదా అని నాకు ఉన్నింది డౌట్. సో ఎప్పుడు వీడియోస్ బుక్స్ చదివి మీ మాట విని పదే పదే విని ఓ చెప్దాం అని ట్రై చేసేసరికి తను అప్పటి నుంచి ఫ్రీగా తినేది, ఆకలి వేసినప్పుడు ఒకటి తిరిగేది, మిగతా అప్పుడు సైలెంట్ గా ఉండేది. సేమ్ ఇప్పుడు పుట్టినాక కూడా సేమ్ అలాగే ఉంది మేడం. సో నీకేం అంత ఇబ్బంది లేదు అసలు? ఇప్పుడు బేబీని వదిలేసి ఒక పని మీద బయటికి వెళ్ళాలనుకోండి, మా అమ్మమ్మకి 80+ years, ఆమె కూడా చూసుకుంటది మేడం ఆ పాపని. అంత సైలెంట్ గా ఉంటుంది తను ఇప్పుడు. సరే, చాలా సంతోషం. అవును, సిజేరియన్ అయిపోయిందని బాధ లేదా నీకు? లేదు మేడం. నేను మెడిసిన్స్ తీసుకునేసరికి 25 days కల్లా లేసి మళ్ళీ తిరిగేశాను. వంగాను, లేసాను. కొన్నిసార్లు నేనే పాపకి స్నానం చేసేదానికి ట్రై చేశాను. అందువల్ల నాకు భయం లేదు. సరే, థ్యాంక్ యూ మేడం.